తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఒకప్పుడు తమిళ హీరోల అల్టిమేట్ టార్గెట్ సౌత్ మార్కెట్ ని కబ్జా చేయడం. కానీ తెలుగు హీరోస్ దీనికి బ్రేక్ లేశారు. పాన్ వరల్డ్ అంటూ హాలీవుడ్ మార్కెట్ పై దండయాత్ర చేస్తున్నారు. దీంతో ప్లాన్ మార్చిన 60 హీరోస్ ఇప్పుడు బాలీవుడ్ కి క్యూ కడుతున్నారు. టాలీవుడ్ కి ధీటుగా ఎదగాలి అంటే నార్త్ లో జెండా పాతాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు. తమిళ హీరోలు ఇప్పుడు ప్లానింగ్ మార్చేశారు. మొన్నటి వరకు సౌత్ కే పరిమితమైన కోలీవుడ్ స్టార్స్ ఇప్పుడు హిందీ మార్కెట్ పై ఫోకస్ పెంచారు. పనిలో పనిగా బాలీవుడ్ మేకర్స్ తో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రెజెంట్ జ్ఞాన్వేల్ డైరెక్షన్ లో వెట్టైన్ మూవీ చేస్తున్న తలైవా బాలీవుడ్ అగ్ర నిర్మాత సాజిద్ నడియావాలతో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు కన్ఫర్మ్ చేశాడు. లోకేష్ కనగరాజ్ మూవీ ఫినిష్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లబోతోంది. కంగువతో ఫుల్ బిజీగా ఉన్న సూర్య ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రాతో కర్ణ అనే పీరియాడికల్ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సుధా కొంగరా మూవీ ఫినిష్ అయ్యాక సూర్య ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. కోలీవుడ్ లో రాయన్ మూవీ చేస్తున్న ధనుష్ తెలుగులో శేఖర్ కమల డైరెక్షన్ లో మూవీ పట్టాలెక్కించాడు. ఈ రెండు సెట్స్ పై ఉన్నప్పుడే బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ తో తేరే ఇష్క్ మే సినిమాని అనౌన్స్ చేశాడు. యాక్షన్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ ఇది. సెప్టెంబర్ లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయాలంతో హిట్ కొట్టిన శివకార్తికేయన్ ఒకవైపు అమరన్ మూవీ చేస్తూనే బాలీవుడ్ దర్శకులు చెప్పే కథలు వింటున్నాడు. తంగలాన్ని రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్న చియాన్ విక్రమ్ కూడా బాలీవుడ్ లో ఒక ప్రాజెక్ట్ చేయడానికి చర్చలు జరుపుతున్నాడు. మొత్తానికి టాలీవుడ్ కు ధీటుగా ఎదగాలంటే బాలీవుడ్ లో జెండా పాతాల్సిందే అని ఫిక్స్ అయ్యారు కోలీవుడ్ హీరోలు. మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టు కొత్త ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. మరి ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. సినిమాలకి రిలీజ్ డేట్ అనేది పెద్ద పజిల్. పక్కా ప్లాన్ తో షూట్ చేసినా అనుకున్న డేట్ ని రీచ్ అవ్వడం కష్టం. ఇప్పుడు ఇలాంటి ఫేజ్ లోనే ఇరుక్కుంది కాంతారా 2. షూటింగ్ పార్ట్ శరవేగంగా జరుగుతున్నా రిలీజ్ ఎప్పుడు అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కాంతారా 2022లో విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూవీ. 16 కోట్లు బడ్జెట్ పెడితే 400 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ సినిమాకి ప్రీక్వెల్ గా కాంతారా 2 తెరకెక్కుతోంది. కాంతారా కథకి చాలా చరిత్ర ఉందని, అసలు కథ పార్ట్ 2లోనే ఉంటుందని హింట్ ఇచ్చాడు రిషబ్ శెట్టి. దానికి తగ్గట్టే నవంబర్లో షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఇప్పటికే 70% వర్క్ పూర్తయిందట. 30% షూటింగ్ పెండింగ్ లో ఉంది. మార్చి ఎండింగ్ కల్లా టోటల్ షూట్ పూర్తవుతుందని శాండిల్ వర్గాల టాక్. అయినా సరే కాంతారా 2 రిలీజ్ పై క్లారిటీ రావడం లేదు. 2024 సమ్మర్ కి కాంతారా 2ని రిలీజ్ చేయాలనేది హోంబలే ఫిల్మ్స్ ప్లాన్. మార్చి ఎండ్ కి షూటింగ్ ఫినిష్ అయినా ఒకేసారి అన్ని భాషల్లో కాంతారా 2 రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ టైం పట్టే ఛాన్స్ ఉందట. అందుకే కుదిరితే 2024 దసరా లేదంటే 2025 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఉగాదికి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.